హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒత్తుల్లోకి సర్వే చేస్తాం కదా. మనకి 1 రిజిస్టర్ ఉంటుంది. 1 రిజిస్టర్లో మనం ఆల్రెడీ మనకు అప్పుడు అది 2013లో ఇచ్చారు. 13లో ఇచ్చినప్పుడు సర్వే చేసాము. అంటే ప్రతి పేరుని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇలా వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది అయితే పేర్లు ఉన్నారో తండ్రి పేరు, తల్లి పేరు, పిల్లల పేర్లు ఇలా రాసి వాళ్ళ డీటెయిల్స్ రాసాము. నెక్స్ట్ ఈ కుటుంబ యజమాని అని చెప్పేసి రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి యజమానితో అన్నప్పుడు భార్య, పిల్లలు, కోడలు ఇలా రాసాము. ఇలా రాసి వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసాము. ఇవన్నీ చేసాం కరెక్టే. అయితే మనం అది ఎప్పుడో 2013లో చేసాము. కాకపోతే ప్రతి సంవత్సరం దాంట్లో కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంటే చనిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. ఐ మీన్ పెళ్ళి చేసుకుని కోడళ్ళుగా వస్తారు, పిల్లలు పుడతారు. ఇలా మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మనం సర్వే చేస్తాం కదా. అది మనం ఎప్పుడు చేసేదే. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి మొదటి సర్వే తేదీ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది కదా. ఇది ఇక్కడ నేను చెరిపేసాను. దీన్ని 2023 ఉంటుంది. ఇప్పుడు దాన్ని జస్ట్ చెరిపేసి ఇక్కడ 4 వేస్తే సరిపోద్ది, 2024 అని చెప్పేసి. అండ్ ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న ఈ 12 బాక్సులు ఉన్నాయి కదా, దీని గురించి చాలామందికి డౌట్ వస్తుంది. ఇందులో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి 12 నెలల గురించి. ఇది మన ఈ సర్వే ఏంటంటే ఇది 2024 నుంచి 25 వరకు సర్వే. ఈ పర్టికులర్ సర్వే టైంలో మీరు ఆ నెలల్లో గనక, అంటే ఆ 12 నెలల్లో మీరు ఎప్పుడైనా ఆ ఫ్యామిలీని విజిట్ చేసినప్పుడు ఆ డేట్ వేయడం కోసం ఇవి ఇక్కడ మనకి పర్టికులర్గా వాళ్ళు రాశారు చివరిసారి సవరించిన తేదీలు అని చెప్పేసి. అంటే మనం గృహ సర్వే సందర్శన చేసినప్పుడు చేస్తాం. ఒకవేళ గర్భిణీ గురించి కానీ మనం చేసేదే వాళ్ళ గురించి, గర్భిణీ, బాలింత, పిల్లల గురించి. కాబట్టి వాళ్ళని సందర్శించినప్పుడు అప్పుడు డేట్ వేసుకుంటే సరిపోద్ది. అది నెక్స్ట్ ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ రాసాము. పెద్దవాళ్ళు అయితే మ్యాక్సిమం ఉండరు, తేదీని అలా చాలామందికి తెలీదు. వాళ్ళైతే ఇయర్ వేస్తాము. ఇయర్ వేసి ఇప్పుడు ఇతనికి 1966లో కాబట్టి ఇప్పుడు ఇతనికి లాస్ట్ ఇయర్కి అంటే 2023కి 56 సంవత్సరాలు. ఇప్పుడు ఒక సంవత్సరం పెరిగింది కాబట్టి అతనికి ఒక వయసు ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి ఆ 6 చెరిపేసి నేను జస్ట్ 7 వేస్తున్నాను. ఇలా ప్రతిదీ కూడా మార్చుకోవాలి. పిల్లలకైతే అంటే డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఉన్న వాళ్ళకైతే మనం సంవత్సరం వేస్తాము, నెల కూడా వేస్తాం. మనకి ఇక్కడ తల్లి పేరు 0 to 6 పిల్లలు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 0 to 6 పిల్లలు పర్టికులర్గా ఎవరైనా ఉంటే, నాకు ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నారు ఈ ఫ్యామిలీలో, వాళ్ళకి ఏంటంటే తల్లి పేరు రాయాలి. తల్లి పేరు అంటే ఆఫీసర్ ఎవరైనా వచ్చినప్పుడు మన ఫ్యామిలీలో ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్ రాకుండా జస్ట్ డైరెక్ట్గా అక్కడ తల్లి పేరు రాసేస్తే ఏ గొడవ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చాడు. గర్భవతి అయితే గా అని చెప్పేసి, కిషోర్ బాలికలు అయితే కి అని చెప్పేసి. సో ఇక్కడ ఆ పర్టికులర్ ఫ్యామిలీలో గర్భవతి ఉంటే గా అని పెడతాము. ఒకవేళ బాలింత అయితే బా అని పెడతాము. పిల్లలైతే ఇలా పెడతాము. అదే కిషోర్ బాలికలు ఉంటే కీ అని పెడతాము. ఇదంతా మనకి తెలిసిందే. నేను పర్టికులర్గా మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఎవరైనా చనిపోతే మనం ఆ పేరుని మొత్తం డిలీట్ చేసేస్తాము. లేకపోతే పేరుని చెరిపేయకపోతే ఇక్కడ మరణించిన తేదీ అని ఉంది కాబట్టి మరణించడంతో అది ఇక్కడ ఆ డేట్ వేసేస్తాము. కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడపిల్లలకి పెళ్ళవి వాళ్ళు వేరే ఇంటికి వెళ్తారు కదా. సో వాళ్ళని జనరల్గా అయితే పేరుని తీసేస్తారు. కాకపోతే నేనేం చేస్తానంటే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇలా సర్కిల్ చేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు తర్వాత మనకి ప్రెగ్నెంట్ అయినప్పుడు, బాలింత అయినప్పుడు మళ్ళీ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక పర్టికులర్ టైంలో వస్తారు కాబట్టి మన దగ్గరికి మళ్ళీ అప్పుడు ఆధార్ కార్డు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మళ్ళీ ఎందుకు రాసుకోవడం అని చెప్పేసి నేను ఇలా జస్ట్ సర్కిల్ చేసి ఉంచుతాను. సర్కిల్ చేసి ఉంచడం వల్ల అంటే ఇక్కడ పేరు అంటే ఉంటుంది కానీ అబ్స్ట్రాక్ట్లో వీళ్ళని యాడ్ చేసినప్పుడు ఈ ఫ్యామిలీ 4 మెంబర్స్ కదా, నేను 3 మెంబర్స్ని యాడ్ చేస్తాను. అదే పెళ్ళి అయిందనుకో ఇక్కడ కోడల పేరు యాడ్ చేస్తాము. యాడ్ చేసి వాళ్ళని అబ్స్ట్రాక్ట్లో కూడా యాడ్ చేస్తాం. అదే ఇంకా పిల్లలు పుట్టినా ఎవరు చేసినా కూడా ఇది కంప్లీట్ సర్వే. దీన్ని ఇలా చేయాలి. అండ్ వలస వెళ్ళిన వాళ్ళని కూడా మనకి ఇక్కడ వలస గురించి ఉంటుంది కాబట్టి వలస వెళ్ళారు అని చెప్పేసి ఇలా రాస్తూ ఉంటాము. ఇది ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ వేయాలి. అది ఎలా వేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ బుక్ నేను తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇది
మనకి అబ్స్ట్రాక్ట్లో ఇక్కడ మాకు అప్పుడు ఫస్ట్ పేజ్ ఎస్టీకి, తర్వాత మైనారిటీకి, తర్వాత ఎస్సీకి ఇలా రాసుకోమని చెప్పారు. మా పర్టికులర్ విలేజ్లో ఎస్టీ ఉన్నారు, మైనారిటీ ఎస్సీ లేరు కాబట్టి నేను ఫస్ట్ ఎస్టీ రాశాను. ఎస్టీ కూడా ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాయి అంతే, అది రాశాను. ఇది ఫస్ట్ పేజ్ వచ్చేసి ఎస్టీ కోసం. తర్వాత మీరేం చేయాలంటే మైనారిటీకి నెక్స్ట్ పేజ్లో మీరు మైనారిటీ రాసుకోవాలి. ఇక్కడ నాకు లేదు కాబట్టి ఇక్కడ వేరే పేజ్ వచ్చేసింది. మీరు ఇక్కడ దీని తర్వాత ఎస్టీ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మైనారిటీ రాసుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ కొత్త వాళ్ళు ఉండొచ్చు కదా, కొత్తగా అంగన్వాడీలో జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు కదా, వాళ్ళకి సర్వే చేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ రావచ్చు కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఎస్టీ, మైనారిటీ, ఎస్సీ ఇలా రాస్తాము. తర్వాత ఇది మన అబ్స్ట్రాక్ట్. ఇక్కడ మనకి తెలిసిందే కదా, మనం కుటుంబ సంఖ్య వేస్తాము, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని పేరు రాస్తాము. ఇక్కడ మనకి పిల్లలతో వాళ్ళతో సంబంధం లేకుండా పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది అని చెప్పేసి వేసేస్తాము. తర్వాత ఇక్కడ ఏంటంటే 0 to 5, 6 to 11 ఇవన్నీ మీకు తెలిసినయే. ప్రతి ఒక్కరి దగ్గర ఈ బుక్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ వేస్తాము, వాళ్ళని మెన్షన్ చేస్తాము. గర్భవతులు ఉంటే కనుక ఇక్కడ గర్భవతులు తినంగా ఒక నెంబర్ వేస్తాము. బాలింతలు అయితే ఒకటని కాదు, ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది నెంబర్ వేస్తాము. అదే కిషోర్ బాలికలు అయితే కిషోర్ బాలికలు అంటే ఒకవేళ ఈ పర్టికులర్ ఫ్యామిలీలో సపోజ్ ఇప్పుడు మనకి గర్భవతి ఉండి బాలింత ఉండి పిల్లలు ఉన్నారనుకో, ఈ మొత్తం ICDS లబ్ధిదారుల్లో అక్కడ పురుషులు కాదు, మనకి యాక్చువల్గా పురుషులు అంటే ఇప్పుడు మనకి లబ్ధిదారుల్లో ఎవరు ఉంటారంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ పిల్లల్ని యాడ్ చేస్తాము. అలా ఇదంతా మీకు తెలిసిందే. ఇది ఇలా మొత్తం ఇలా చేసేసుకుంటాము. ఇలా చేసిన తర్వాత నేను స్పెషల్గా వీడియో చేసేది కూడా దేనికోసం అంటే, ఇక్కడ మనకి బాలింతలు అయితే ఇక్కడ బాలింత అని చెప్పేసి ఇక్కడ అని పెట్టుకోవచ్చు, లేకపోతే 1 అని చెప్పేసి నెంబర్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా మనకి నెంబర్స్కి సంబంధించిందే కాబట్టి అలా చేసేసుకోవచ్చు. అండ్ అదే చెప్తున్నాను కదా, ఈ వీడియో కంప్లీట్గా చెప్తుంది దేనికోసం అంటే ఇక్కడ నాకు ఈ రిపోర్ట్ కోసమే. ఇక్కడ మనకి ఏంటంటే నాకు ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది, ఇది ఒక పేజ్ ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ వేస్తున్నాను. ఇదే కాదు, మేము అంతకు ముందు కూడా చేసినప్పుడు ఇది 2021-22 ఇది కూడా 2019-20 సంథింగ్ దాన్ని చెరిపేసి ఇంకా అప్పుడు పాతది ఇంకా అవసరం లేదని చెప్పేసి ఇది చేస్తున్నాము. ఇది ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ పేజ్ మొత్తం ఇక్కడ మనకి నేను ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది నాకు ఫస్ట్ పేజ్లో కింద రిపోర్ట్ ఉంది కదా, ఈ రిపోర్ట్ మొత్తం దగ్గర ఉన్న రిపోర్ట్ మొత్తాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ సేమ్ మనది ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ పేజ్ అని చెప్పేసి ఆ పేజ్ రిపోర్ట్ మొత్తం ఇలా వేసేసుకున్నాం. తర్వాత సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇలా పర్టికులర్గా మొత్తం 16 పేజెస్ వచ్చినాయి నాకు. ఫస్ట్ నేను ఎస్టీ అని రాశాను కదా, దాన్ని నేను 17th పేజ్ కింద కౌంట్ చేశాను. ఇక్కడ అండ్ ఎస్టీ అని చెప్పేసి మెన్షన్ చేశాను. మీరు ఏం చేస్తారంటే మీకు ఏ క్యాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందో అవన్నీ ఇలా రాసేసుకుని తక్కువగా ఉన్న క్యాస్ట్ని ఇలాగా ఎస్టీ పేజ్ లేకపోతే మైనారిటీ పేజ్ అని పెట్టేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఆ పేజ్లో ఉన్న ఫైనల్ రిపోర్ట్ మనకి మొత్తం అని ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా వేసుకుని ఇక్కడ కంప్లీట్గా టోటల్ చేసుకుంటే ఇంకా మనం ఆ ఇయర్ సర్వే వచ్చేస్తుంది. ఇది 2024 నుంచి 25 సర్వే. ఇది ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇలా టోటల్ ఇది మొత్తం ఇంకా ఇయర్కి ఇంకా మళ్ళీ మనం ఇంకో నెక్స్ట్ ఇయర్ వచ్చి సర్వే చేసేంత వరకు కూడా మారదు. ఇంకా అంటే గర్భిణీ బాలింతల్లో వస్తుంది, చేంజ్ వస్తుంది, మొత్తం మారదని చెప్పట్లేదు. అవి ఏంటంటే మనం నెల ఇచ్చే సర్వే రిపోర్ట్ సెక్టార్ రిపోర్ట్లో మనం మారుతుంది కాబట్టి మీకు అది ఆల్రెడీ తెలిసిందే. మరి మళ్ళీ మొత్తం మారదు అంటున్నారు కదా అని మీరు డౌట్ పడచ్చు. మొత్తం కాదు, అంటే పురుషులు గ్రామంలో ఎంత మనకి కుటుంబాలు ఉన్నాయి, ఇవి పెద్ద మార్పు రాదు, ఇదే మ్యాక్సిమం సరిపోతుంది అని చెప్తున్నాను. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం సెక్టార్లో రిపోర్ట్ ఇస్తాం కదా, ఇప్పుడు ఏప్రిల్ సర్వే రిపోర్టు, అది మనం నెక్స్ట్ కిషోర్ బాలికలు ఒక విషయం, కిషోర్ బాలికలు కూడా ఏంటంటే మ్యాక్సిమం ఇంకా ఇక్కడ మనం ఏదైతే ఫిగర్ ఇచ్చామో అదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 12 నుంచి 18 సంవత్సరాల లోపు అంతే కదా, వాళ్ళు మళ్ళీ మారాలంటే అంటే మీరు మొత్తం చేంజ్ రాదని నేను చెప్పను, 1-2 నెంబర్లు వస్తాయి. కాకపోతే మ్యాక్సిమం ఇదే రిపోర్ట్ ఉంటుంది. అంటే మీరు కంప్లీట్ ఇదే ఉంటుందా అని అంటే నేను చెప్పను, ఎందుకంటే ఒక్కొక్కరు అప్పుడు యాడ్ అవ్వచ్చు, 12 సంవత్సరాలు దాటవచ్చు, అలా ఉండొచ్చు. కాబట్టి సంవత్సరానికి మళ్ళీ ఏప్రిల్ వరకు మ్యాక్సిమం ఇదే రిపోర్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది క్యాస్ట్ వైజ్ మనం ఇప్పుడు రిపోర్ట్ వేసేటప్పుడు క్యాస్ట్లో సెపరేట్ చేయాలి కదా. ఇక్కడ ఏంటంటే మాకు
మా సర్వేలో ఫ్యామిలీలో ఎస్సీలు మైనారిటీలు లేరు కాబట్టి నేను చేయలేదు. కాకపోతే ఇక్కడ ఎస్సీ మైనారిటీ కూడా మీరు ఉంటే యాడ్ చేసుకోవాలి. కుటుంబాలు ఏది ఉన్నది అంటే ఏదైతే క్యాస్ట్లు ఉన్నాయో ఆ మొత్తం కుటుంబాలు ఎన్ని అని యాడ్ చేసుకుంటే ఇక్కడ బీసీఏ బి ఇంకా ఉంటాయి కదా, అవి బీసీఏబి అంటే మీకు నేను ఒక్క నిమిషం చెప్తున్నాను. ఏ అంటే మనకి చేతి పని వృత్తులు చేసే వాళ్ళందరూ వస్తారు బీసీఏలోకి. అంటే చాకలి, మంగలి, కుమ్మరి, అగ్నికుల క్షత్రియులు, దేవాంగులు వాళ్ళు అనుకుంటా. అంటే నేను చెప్పేది కంప్లీట్గా కరెక్టో కాదని నేనైతే చెప్పట్లేదు, నాకు ఐడియా ఉన్నంత వరకు మ్యాక్సిమం ఇదే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బీసీబీ అంటే సెట్టి బలజ, అండ్ బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా వాళ్ళు. డి అయితే గొల్లలు, ఈ అయితే దూదేకులు, వీళ్ళు ఇలా వస్తారు. అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే అందుకని చెప్పేసి మెన్షన్ చేసి చెప్తున్నాను. మాకున్న వాళ్ళు బీసీఏ కాబట్టి ఇక్కడ 19 కుటుంబాలు ఉన్నాయి, ఓసీ 256 కుటుంబాలు. తర్వాత నేను ఇక్కడ పురుషులు స్త్రీలు ఇక్కడ వేయలేదు. తర్వాత ఇలా పురుషులు కూడా బీసీ ఎంతమంది ఉన్నారు, గర్భిణీలు ఎంతమంది, బాలింతలు ఎంతమంది. నెక్స్ట్ 0 to 6 నుంచి 61, 1 to 2, 2 to 3 ఇవన్నీ కూడా బాయ్స్ గర్ల్స్ ఇలా సెపరేట్ చేసేసుకుని అందులో కూడా క్యాస్ట్ వైజ్ ఇలా వేసేసుకుంటే, తర్వాత ఏజ్డ్ గర్ల్స్ కూడా 11 to 14, 15 to 17, 18 to 45 వీళ్ళు ఉమెన్, ఏజ్డ్ గర్ల్స్ కాదు అది. ఇలా అంటే కిషోర్ బాలికలు ఇవన్నీ ఇలా మీరు సెపరేట్ చేసేసుకుంటే, డివైడ్ చేసేసుకుంటే మీకు ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మీకు అది అర్థమైంది అని అనుకుంటున్నాము, మేము చెప్పిన విధానం. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఇంకా తెలియని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుని ఈజీగా చేయడానికి ఉంటుంది. అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.